చలో అందరికీ శనార్థులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుబై వాక్మెన్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయింట్ ప్రొడక్ట్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారులే ఇయాల్టి మోక. అయ్యో దేవుడా, మేము ఏం పాపం చేసినామా? ఇస్తాం 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 ఇగిస్తాం అగిస్తాం అంటారు, ఇయ్యరు. ఆ అమ్మాయికి అసలే కాలు చేతులు లేని వాళ్ళం ఏడ చావాలి? రోడ్ల మీద ఉండాలా? ఎక్కడ ఉండాలి? మీరు ఇస్తారా ఇయ్యరా చెప్పురి. ఇవ్వకుంటే ఈ రోడ్డు మీద మేము ఈయనే వస్తామని ఇక దివ్యాంగులు వికలాంగులు అంతా కలిసి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు మిర్యాల కూడా కాడ జోరు చేసిరు ఆ పంచాయతీ. అరే రే అరే చెప్పిన పేర్ల కానీ ఇవ్వాలి కదా, ఎన్ని రోజులని ఎదురు చూడము? ఓ దిక్కు గూడు లేదా, జాగలేదా, మా బతుకులేంది? ఏం సారు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అంటారు. ఇక నడిస్తారా అని మొత్తం రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. కావాలంటే చూడురు, మరి అడగరా కట్టి తయారుగా ఇచ్చేదానికి ఏంది అనేమో అక్కడ వాళ్ళు అంటా ఉన్నారు. ముందేమో ఒక మాట ఆటనిక సిక్కి ఇంకో మాట. ఎట్లా సారు మేము ఎట్లా బతకాలి గిట్లా చేస్తే? మీరే మాట మీద నిలబడలేకపోయినాక ఏమనాలా చెప్పుండ్రి ఇక మిమ్మల్ని అని చెప్పి నల్గొండ జిల్లా మిర్యాలగూడల డబల్ బెడ్రూమ్ ఇండ్లలో షురు అయిందుల్లా. డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుల అది అవకతవకల మీద వికలాంగులు రాస్తారోక వేస్తున్నారు. ఇక గీళ్ళు గిట్లా రాస్తారోక ఏజుడితోని కోదాడ జడ్చల్ల రహదారి మీద ఇక ట్రాఫిక్ ఏడుదాడ ఉండిపోయిందనుకో రాదుర్రి. ఇక అనంతరం వికలాంగులు నిరుపేదలు ఆర్డీఓ కార్యాలయం ముట్టడి చేసిండ్రు. మరి ముందొక మాట వెనుకొక మాట. ఎట్లా సారు ఉండనీకి ఇల్లు కూడా లేకపాయే, మీరేమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్తారు, ఇప్పుడేమో ఇయ్యకపాయే, కాలు మంచిగా లేకపాయే, చేతులు మంచిగా లేకపాయే, పోరగాన్లకు ఎట్లా బతకాలా ఏందని చెప్పి అలా బాధ నిలబోసుకుంటున్నారు చూడుండ్రి. మా వికలాంగుల పక్కన నల్గొండ జిల్లాలో 5% అని చెప్పేసి ఫస్ట్ వికలాంగులు కేటాయించారు. వికలాంగులు కేటాయించినాకనే పక్క మిగతా వాళ్ళు తీసిర్రు. కానీ మన మిర్యాలగూడలో మాత్రం ఎవరైతే ఎమ్మెల్యే సంఘాలు మన కౌన్సిల్ సంఘాలు లాగుతారో వాళ్ళకి మాత్రమే ఒక్కొక్క ఇల్లు కూడా ఇచ్చేసారు. కానీ మా వికలాంగులు మాత్రం ఎవరు కూడా పట్టించుకునేటట్టు లేరు. మన మిర్యాల పరిస్థితిలో మా వికలాంగులు మా 5% మాకు ఇచ్చినాక తర్వాత వాళ్ళకి ఇచ్చుకోండి మేము కాదు. కానీ వికలాంగులకు ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఎక్కడిది నువ్వు? అది చూసిర్రు కదా పాపము. ఇక బాగానే బాధపడుతున్నట్టున్నారు కదా. ఇక ఈ ముచ్చట మీద మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఏమో అర్థమైతలేదు. మొత్తానికైతే ముందేమో ఇంత మాటలు చెప్పి పొంకనాలు కొడుతుంది, ఇప్పుడు అది లేకపాయే ఇది లేకపాయే, ఎట్లా బతకాలని చెప్పి రోడ్డు మీద కూర్చున్నారు. ఇక ఆర్డీఓ ఆఫీస్ ను కూడా ముట్టడి చేసిండ్రు. ఇక వీళ్ళు చేస్తున్నారు రాస్తారోకాకు. ఎక్కడ బండ్లు అక్కడనే ఆగిపోయినా అనుకో రాదుర్రి. ఇక రహదారి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది గీళ్ళు అయ్యంగా. మరి ఇప్పటికన్నా గీళ్ళ బాధ చూసి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తారో కేటాయించారో చూడాలి మరి ముచ్చట. ఏ పంచాయతీలు పాడైపోను, ఈ నడమ అడ్డమైన పంచాయతీలు మోపవుతున్నాయి. ఇలా ఇక మొగడేమో పిల్లలు చదవాలని కష్టాన్ని కానీ బెంగళూరు పోయిందట. ఇంటికాడు ఉన్న ఊకుండగా సోపతికాంతో జత కట్టిందట. వెనక జీరు ముచ్చటెరకైనా మొగడు ఊకుంటాడా? ఏమమ్మా ఇట్నే ఉంటుంది ఆ పద్ధతి, నేను మీకోసం అని పక్క ఊర్లోకి పోయి పని చేస్తుంటే నువ్వు గీ పని చేస్తే ఎట్లా అన్నాడట. అగో వీడు ఇట్టట్లేడు అట్టట్లేడు అని చెప్పి అయినా ఆమె మాట ఇంటలేదట. ఇక ఇంటట్లేదు కానీ ఉంచుకున్న పేరు ఇక ఫేస్బుక్లో పెట్టిండట రిప్ అని. అమ్మా నా పేరే రిప్ అని పెడతావురా అని ఇక వాళ్ళు సోపతిగాలు కలిసి ఇక ఈ మొగానికి మొత్తానికి గుండు కొట్టి ఆగమాగం చేసిరట. ఇప్పుడు ఆ పంచాయతీ బజార్లు వేసుకొని ఏమన్నా ఫాయిదా ఉన్నదా చెప్పురి? ఇవాళ రేపు మొత్తం ఇవే గలీజ్ పంచాయతీలు మోపైనాయి. కావాలంటే చూడురి. ఆగో తిరుపతి జిల్లా చంద్రగిరిలా దారుణం చోటు చేసుకున్నదుల్లా పాడైపోను. ఇక తన భార్య వివాహేతర సంబంధం మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో భర్త. ఇక తమ గుట్టును బయట పెట్టుడు భరించలేని ఆమె ప్రియుడు తన ప్రియురాలి భర్త మీద పైశాచిక చర్యలకు దిగిండు. ఇక బైకు సైలెన్సర్ తోటి కాల్చి గుండు కొట్టించిండు. ఇక ఈ ముచ్చట ఆలస్యంగా వెలుగులకచ్చిందుల్లా. ఇక తిరుపతిలున్న చంద్రగిరికి చెందిన బాధితుడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆయన పెండ్లం మాత్రము అన్వర్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఇక భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడితోటి గడిపేది. అయితే గీల భాగవతం భర్తకు తెలిసిపోయింది. ఇక ఇంకొక పారి నువ్వు గిట్ల తప్పుడు పనులు చేయొద్దని అన్వర్ని కలవద్దని తన భార్యను మందలించిండు. అయినా కూడా ఆమె ప్రవర్తనలు ఏసోటి మార్పు రాలేదు. అన్వర్ తోని వివాహేతర సంబంధం గట్టనే కొనసాగించింది. దీంతోని సీరియస్ అయిన భర్త అన్వర్ మీద పగ వెంచుకున్నాడు. ఇక కోపంలోనే సోషల్ మీడియాలో రిప్ అంటూ అన్వర్ మీద పోస్టు పెట్టిండు. ఇక కనీసంగా పోస్టింగ్ యూస్ అయిన అన్వర్ తన భార్యను దూరం చేసుకుంటాడని గైన భావించిండు.
కానిగా పోస్టింగ్ చూసి రగిలిపోయిన అన్వరు తన స్నేహితులతోని కలిసి బెంగళూరులున్న బాధితుడిని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చిండు. ఇక తల మీద మూత్రం పోసి గుండు గీయించి అత్యంత దారుణంగా చితకబాదిండు పాపము. దీనికి ఎవరు కారణం కాదు, నేనే గుండు గీయించుకున్నా, ఏం జరిగినా దానికి నేనే బాధ్యుణ్ణి అని చెప్పి భర్తతోని వీడియో కూడా తీయించిండు. ఇక వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టిండు. ఇప్పుడు గిదే వీడియో వైరల్ అవ్వడుతోని పోలీసులు రంగంలోకి దిగిండ్రు. దర్యాప్తు చేసి అన్వర్తో పాటు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చూడుండ్రి. తప్పు కామెంట్ చేశాను, దీనికి పశ్చాత్తాపంగా నాకు నేనే గుండు కొట్టుకున్నాను. ఇంక నుంచి నా నుంచి ఏ కామెంట్ వచ్చినా కూడా నేనే బాధ్యుడిని. సారీ అన్నా, అన్వర్ అన్న సారీ అన్నాను, అశ్వ అన్న సారీ అన్నా. ఇంక నుంచి ఇలాంటి నా తరపు నుంచి ఇంకెప్పుడు తప్పులు జరగవు. దానికి జరిగిన దానికి ఒకవేళ ఏమైనా జరిగితే దానికి నేనే బాధ్యుడిని. అది చూసిర్రు కదా, శేషేటి అడ్డమైన పనులు మళ్ళా మీదికేని గిట్లా ఆకతాయి పనులు చేస్తున్నారు పాపము. ఇక ఎట్లా చేయాల ఎప్పుడ్రి, కుటుంబ పోషణ కోసం భర్త గట్ల పోతే దుబారా పనులు చేసినాక ఓవలకన్నా కోపం రాలా, మళ్ళా మీదికెళ్ళి చిత్రహింసలు పెట్టి కొట్టి ఒగ్గింత దారుణానికి పాల్పడ్డారు. ఇక ఆయన ఎంత భయపడ్డాడో ఏమో, దీనన్నిటికీ కారణం నేనే అని చెప్పుకొచ్చాడు మొత్తానికి. ఇక పోలీసోళ్ళు గీ ముచ్చట మీద గట్టిగా మందలిస్తేనే మళ్ళొక పారి గీసుటి కాకుండా అయితే ఈ తేప. ఏం లేదు, ఇక ఈ బీజేపీల పత్రం ఒంటింట్ల నుంచే సురువు అయింది. అందుకనే కట్టెలు మోపు కట్టుకొని నెత్తిలో పెట్టుకొని వస్తున్నా అని ఇక సబితా ఇంద్రారెడ్డి అనుకొచ్చింది విద్యాశాఖ మంత్రి. అరే ఏం ధరలు ఈ గ్యాస్ బండలు ఏమన్నావా, అయ్యేది ఉన్నదా కొనేది ఉన్నదా, ఎట్లా చేయాలని కట్టెలు పెట్టి కాఫీ కూడా పెట్టింది. ఆయనతో ఛాయ బొట్టు పెట్టపోయినావు మేడం, ఛాయ పెట్టి అందరికి పోస్తే అయిపోవు. ఇక ఎట్లాగో నిన్న నుంచి మీ వాళ్ళంతా రోడ్ల మీద వంతురు కదా వంటలు, ఇంత మటనో చికెనో వండి ఇక అందరికి పెడితే వాళ్ళు కూడా నిమ్మలంగా తిందురుగా మేడం అని జనం అనుకున్నారేమో. కానీ ధరల గురించి అయితే బగ్గున మండుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద. చూద్దాం రారి. ఇక గ్యాస్ రేట్లు పెరిగినాయని అందరూ ధర్నాలకు దిగిండ్రు కదా బీఆర్ఎస్ నేతలు. నిన్న మొన్నటి కాంచెల్లి జోరుగా అవుతున్నది గిదే ముచ్చట. ఇక బీజేపీ పతనం వంటింట్లోనే షురువు అయిందని చెప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మస్తు గరమైంది. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా బండక్పేట మున్సిపాలిటీల సబితా ఇంద్రారెడ్డి ధర్నాకు దిగింది. ఇక ఈ సందర్భంగా కట్టెల పొయ్యి మీద కాఫీ తయారు చేసి నిరసన తెలిపింది. ఇక కేంద్రం వైఖరితోని సామాన్యులు బతికే పరిస్థితి లేదని చెప్పి మస్తు గరమైందుల్లా. పేద మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతా ఉన్నాయి కదా, గ్యాస్ పెంచితే ఇంకా చితికిపోతారనే ఆలోచన లేకుండా కష్టపడి 300-400 ఇంటికి తెస్తే అలా ఖర్చులకి పోతా ఉంటాయి, మళ్ళీ గ్యాస్ ఆదా చేసుకుంటూ ఉండాలి. మోడీ ఏమో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి మన జేబులు ఖాళీ చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, జేబులు నింపుతున్నానేంటుందమ్మా, జేబులు ఖాళీ చేస్తున్నానేంటుందమ్మా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక దించాలని చెప్పి అయితే బాగానే ధర్నా చేస్తున్నారు గాని ఈ ముచ్చట మీద ఏం చేస్తుందో బీజేపీ అయితే అర్థమైతలేదు. ఇక బక్కపేదల పరిస్థితి ఏం కావాలో చెప్పురు గిట్ల ధరలు పెంచినాక అని గట్టిగా గమాండిగా అడుగుతున్నారు. ఇక బీజేపీ పతనం వంటిల నుంచే షురువు అయిందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి కూడా మస్తు గరమైకుంటనే చెప్పింది. చూడాలి మరి గ్యాస్ ధరలు ఏడికొస్తాయో ఏందన్నది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏపీ పోలీసులకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా ఏమి లేదు యాక్టింగ్లో. అరే మొత్తం వీళ్ళు ఇంట్లోకి ఏదో ఆపద వచ్చినట్టు, వీళ్ళు ఆగమైపోతున్నట్టు. లోకేష్ పాదయాత్ర వస్తే మీకు వచ్చిన నష్టం ఏందా మాకు అర్థమైతే లేదు అని జనం అంటున్నా ఇంటలేరులా. అబ్బాబ్బా ఏం ఓవర్ యాక్షన్. జగనాలు జేబులకెళ్ళి జీతాలు ఇస్తున్నట్టే ఉన్నది. ఊకే ఆ బట్టలు ఇప్పేసి ఇక మన గాలిపంక పార్టీ బట్టలు వేసుకోపోయినారు. మేము గాలిపంక పార్టీ కార్యకర్తలు వాళ్ళ కోసమే పుట్టినామని చెప్పపోయినారు. మీ ఓవర్ యాక్షన్ కూడా వారేతో ఉన్న ముచ్చట కూడా జనంలో నడుస్తున్నాడు. మీకు వచ్చిన నొప్పింది అని జనం అంటున్నా కూడా లేలే మేము జగనాలకు ఏందది విశ్వాసఘాతకులం అవుతామా, వాళ్ళకు నమ్మిన బంటులం అన్నట్టు ఇక భజన మొదలు పెట్టిరు. భజన చూడురి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 14వ రోజు జోరుగా అయిందుల్లా చిత్తూరు జిల్లా కొక్కువారిపల్లి
విడిది కేంద్రం నుంచి వెళ్లి పాదయాత్రను షురూ చేసిండ్రు. ఇక ఇప్పటిదాకా లోకేష్ పాదయాత్ర 437 కిలోమీటర్ల దూరం కొనసాగింది కదా. ఇక ఇలా 15 కిలోమీటర్లు నడవనున్నారు నారా లోకేష్. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అభిమానుల సంఘీభావంతోని యాత్ర విజయవంతంగా కొనసాగింది. అన్ని వర్గాల జనాలతోని మమేకమవుకుంటా ముందలికి పోతున్నాడు నారా లోకేష్. ఇక దేవలంపేట స్థానికులతోని సమావేశం అయ్యిండు నారా లోకేష్. తుడుంవారిపల్లెల బీసీలతోని సమావేశం అయ్యిండ్రు. కల్లూరుల యువతతోని మాటామంతి నిర్వహించిండ్రు. ఇక పగటిల్కి కల్లూరుల ముస్లింలతోని సమావేశం అయ్యిండు. ఇక ఈ పాదయాత్ర చూస్తే గాలిపంకపాటి గుండెల గుబులు పుట్టినట్టున్నది. ఇక లోకేష్ పాదయాత్రలో మళ్ళొక ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పోలీసోళ్ళు. ఇక పుంగనూరు నియోజకవర్గంలో మళ్ళొక పారి వేధింపులు ప్రారంభమైనాయి. ఇక కల్లూరులా లోకేష్ యూత్ మీటింగ్ కు పోలీసులు అడ్డంకులు సృష్టించిండ్రు. ఎన్నికల కోడ్ పేరుతోని ఆంక్షలు విధిస్తున్నారు. బ్యానర్లు తొలగించాలని చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. బ్యానర్లు రోడ్డు గనబడకుండా తెరలు కట్టాలని షరతు విధించిండ్రు. ప్రైవేటు సంస్థల మీటింగ్ కు ఆంక్షలు పెట్టుడు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఎక్కడ ఎన్నికల కోడ్ లేదని ఒక పుంగునూరులనే ఎందుకు ప్రశ్నిస్తున్నారని టీడీపీ నేతలు మస్తు గరమైనరు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. చూడుండ్రి. సార్ మీరు పెరికేదానికే వచ్చింటే పెరుకోండి సార్. మీరు చెప్పారు, మేము మాట్లాడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఏమన్నారంటే గుడ్డ మీరే చెప్తున్నారు, గుడ్డకి నేను చేస్తారు ఏంటనేది. అక్కడ పెట్టుకోండి, మేము తీసే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఇష్టం సార్. అర్థమైందా? అది చూసిండ్రు కదా. ఇక గాలిపంక పాటోలకు గిద్దప్ప ఏమొస్తది. ఇక జగనాలు చేస్తున్న గాలి చేతలని జనాలు చూడనే బట్టే. ఇక ఎందుకు గీ గాలి చేతలని గాల కస్తున్న ఆదరణ చూడలేక గీ కథలని పడుతున్నారు. ఏమన్నా ఉన్నదా సక్కదనము? మంచి అయ్యరాయే, మంచి చేస్తాను పోయిననేమో చేయనియరాయే. గిట్లా గాలి చేతలు చేయకుంటే గిల్లని గాలిపంక పాటోళ్ళని ఎందుకంటారు చెప్పుండ్రి. ఇక గదట్లుంటే గీ పోలీసులు ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. మరి జనాలకు పని చేస్తున్నారో లేకపోతే జగనాలకు పని చేస్తున్నారో అర్థమైతలేదు ముచ్చటం మొత్తానికి. ఏమి దందలో ఏమో పోరు ఇవాళ రేపట్లో ఎవరైనా మీద అట్టున్నది. ఇక రియల్ ఎస్టేట్ దందా చేసి ప్లాట్లు అమ్మినాం, పైసలు కడుతురు అనగానే ఇక శంషాబాద్కి వచ్చిరట. వచ్చి రాగానే పైసలు ఇవ్వగానే కారు వేసుకొని ఉరుకుడిగా. ఇక మళ్ళీ ఆగితోటి ఊరే ఇదే కల్లో లేరు. మేము ఫ్లాట్కి పైసలు కడదామని వస్తే వీడియో కూడా పైసలు వేసుకొని పోయి ఎటువాయి అని చెప్పి ఇక వీళ్ళు పోలీసు వాళ్ళని పట్టుకొని నిఘా పెట్టి ఇటు తిరిగి అటు తిరిగి రింగానల పురుగులో తిరిగితే ఇక మూడో కన్ను ఉంది కదా కెమెరాలలో దొరికినట్ట తాత. ఇక దొరికినాక ఎట్లుంటుంది, తలంబరాలు పడతాయి కదా మాపటికి. ఇక మొత్తానికి అయితే పట్టుకున్నారు. చూడు ఇయ్యాల రేపట్ల ఇవ్వని నమ్మేటట్లేదు, దందాలు పాడైపోను. కష్టం చేసుకొని పైసలు తెస్తే గిట్ట ఎత్తుకపోదాల్చిరంటే ఏంది చెప్పురి. అందుకనే ముక్కు తెలియని వాళ్ళ కాడ పోయి మేము ఇదిగో ఫ్లాట్లు బాగున్నాయి అనగానే ఉరకకూరి వెనక తిరిగి ఇట్లా అవుతుంది. ఆగో ఇన్నరావులకి ముచ్చట. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లా రవి అనే రియల్టరు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్ట్ కు వచ్చిన 3 వ్యక్తుల నుంచి 80 లక్షలు ఊడాయించిండు మొత్తానికి. ఇక ఇదంతా ఎయిర్పోర్ట్ లోనే జరిగినట్లు తెలుస్తున్నది ముచ్చట. బాధితుల ఫిర్యాదుతోని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ఇక నిందితుడి కాడ 8 లక్షల రూపాయలు నగదుతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం షేకుపేటకు చెందిన విజయ్, శ్రీధరు, సంతోష్ ఎయిర్పోర్ట్ కు పోయిండ్రు. అక్కడనే ఉన్న రియల్టర్ రవి గీల కాంచెలి డబ్బులు నొక్కేసిండు. బాధితుల ఫిర్యాదుతోని ఎమ్మటే అప్రమత్తం అయ్యిండ్రు పోలీసులు. నిందితుడిని పట్టుకొని కటకటాలకు పంపిండ్రు మొత్తానికి. చూడుండ్రి. ఎట్లా నమ్ముతారో ఏమో అమ్మా. ఇయ్యాల రేపట్ల 100 రూపాయలు అప్పిద్దామన్నా ఎప్పుడు ఇస్తారని భయం అవుతుంది. గసోంటిది లక్షలు ముక్కు ముఖం తెలనోనికి గిట్లా చేతిలో పెడతారు. ఆఖరికి మోసపోయినాక లబోదీపోమంటే ఏడికెంచేస్తాయి ఎప్పుండ్రి. ఇక ఓళ్ళన్నది తెలియదు, ఇక ముక్కు తెలది ముఖం తెలియదు. ఎట్లా పోస్తారో ఏమో లక్షలకు దారపోసుడు. తర్వాతనేమో బాధపడతారు. ఏమన్నా ఉన్నదా సక్కదనము. ఇక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అని పోయిండ్రట. ఇక ఇంకేమున్నది, 80 లక్షలకు పెట్టిండు టోపీ. ఇక ముచ్చట తెలుసుకున్న గీ ముగ్గురు ఎమ్మటే పోలీసులకు చెప్పిండ్రు. గాల అప్రమత్తమై గీనని పట్టుకున్నారు. ఇక గాల కన్నా కొంచెం దమాకు ఉండాల. లక్షలకు టోపీ పెట్టిపోతే దొరికితే మంచి లగ్గం ఉంటదని తెలియదు కథ. ఇక ఇప్పుడు మంచిగా అయిందా, పోలీసులేమో కటకటాలకు దింపిండ్రు. ఇక జైలు ఉంటది మొత్తం కథ.
ఇగో గివన్నట్టు ఇవాళ రాజ్ నివాస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుబై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రీప్రొడక్టివ్ చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.